11 నెలలు గడిచిపోయాయి కదా, చివరి బుధవారానికి వచ్చాం. ఇంకొక నెల మాత్రమే ఉంది. ప్రశ్నించుకుంటున్నామా ప్రతిరోజు, లేకపోతే కనీసం ప్రతి వారమైనా మనల్ని మనము ప్రశ్నించుకుంటున్నామా? ఏదైనా ఒక లిస్ట్ అవుట్ ఏమైనా చేసుకున్నామా? ఈ విషయంలో నేను జయించాలనుకుంటున్నాను ఈ సంవత్సరము, ఈ బలహీనతను నేను జయించాలనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఒక్క విషయంలోనన్నా మనము ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. సమయము మించిపోకముందే, అవకాశము ఉన్నప్పుడే, నెక్స్ట్ ఇయర్లోకి మనం అడుగు పెట్టడానికంటే ముందుగానే ఆయన చిత్తానికి లేకపోతే ఆయన రాకడకు మనం సమీపిస్తున్న కొలది మనలో మార్పు రావాలి. విధేయతలో మనం ఎదిగే ప్రయత్నం చేయాలి, రక్షణలో ఎదిగే ప్రయత్నం చేయాలి, విశ్వాసంలో స్థిరపడే ప్రయత్నం చేయాలి, కదలని విశ్వాసాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు? రానున్న దినాలలో ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా మన దాకా ఏ సమస్య రాలా. కానీ వచ్చినప్పుడు ఎంతవరకు మనం విశ్వాసంలో నిలవబడతామో అన్నది ప్రశ్న. సమస్య ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే, వ్యక్తిగతంగా ఫేస్ చేయాల్సిందే. ఎందుకు? ప్రతి ఒక్కరు పరీక్ష ఉంటేనే కదా పాస్ అయ్యేది, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని తెలిసేది. ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటుంది. నిత్యత్వానికి వెళ్ళాలంటే పరీక్షను దాటుకునే వెళ్ళాలి, సమస్యలను దాటుకునే వెళ్ళాలి, బలహీనతలను జయించినాకనే వెళ్ళాలి. ఆ మార్గం గుండానే ఆయన తీసుకుని వెళ్తాడు, వేరే మార్గం గుండా తీసుకుని వెళ్ళడు కదా. దగ్గర దారి ఉంది కనానుకు తీసుకువెళ్ళడానికి, రోజులలో వెళ్ళిపోవచ్చు, కానీ అలా తీసుకెళ్ళలేదు ఆయన. ఎందుకు? చేతికి యుద్ధాన్ని, వేళ్లకు పోరాటాన్ని నేర్పించడానికి. మనకు దేవుని పట్ల ఎంతవరకు భయభక్తులు ఉన్నాయో, ఆయన మాటకు ఎంతవరకు విధేయత చూపిస్తున్నామో, ఆయనను మాత్రమే వెంబడించే ప్రయత్నం చేస్తున్నామో తెలుసుకోవడానికి, మన గురించి మనకు బయలుపరచడానికి కదా. నీ హృదయంలో ఏముందో నీకు తెలియచెప్పడానికి అని మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. నీ హృదయం యొక్క స్థితి ఏంటో నీకే తెలియచెప్పడానికి నేను ఈ మార్గం గుండా తీసుకువెళ్తున్నాను అని అంటాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, నేను ఇదా, నా స్థితి ఇదా, నా మాట ఇదా, నా ఆత్మీయత ఇదా అని మనంతకు మనకే అర్థం అవ్వాలి.